నువ్వేదో ఇప్పుడు వచ్చేసి ఏదో క్లియర్ చేసాం రాజ్యసభలో లేకుండా, రేపు లోక్సభలో మరియు అసెంబ్లీలో కూడా క్లీన్ స్వీప్ చేసేస్తాం ఎవరో లేకుండా అని మాట్లాడిన మాటలు వింటే నవ్వొచ్చింది, పాపం జాలి కూడా వేసింది. అలాగా ఇంత స్క్రాప్ మాట్లాడే వ్యక్తి కాదు సుబ్బారెడ్డి. బహుశా ఆ తాడేపల్లి నుంచే స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడు ఎవడో పెద్దల అనుమతితో ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టుగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో చెప్తున్నాను వినమ్మ, నీ ద్వారా పలికించారు కాబట్టి సుబ్బారెడ్డి నీకే చెప్తున్నా, పార్లమెంట్లో కనీసం మీకు 4 స్థానాలు కూడా దక్కే అవకాశం లేదు.